హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకుందాం. అలానే సపోర్ట్ రెసిస్టెన్స్ని ఎలా డ్రా చేయాలి, సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర మనం ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవాలి, సో అవి ఎలా సక్సెస్ఫుల్ అవుతాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలానే మన వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనతో ఉండండి. ఇలాంటి మంచి వీడియోలు మీకు ఫర్దర్గా నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఫస్ట్ మన రెసిస్టెన్స్ గురించి తెలుసుకుందాం. ద రెసిస్టెన్స్ ఈజ్ సంథింగ్ విచ్ స్టాప్స్ ద ప్రైస్ ఫ్రమ్ ద రైజింగ్ ఫర్దర్. ద రెసిస్టెన్స్ లెవెల్ ఈజ్ ఎ ప్రైస్ పాయింట్ ఆన్ ద కరెంట్ chart where the traders expect maximum supply in terms of selling for the stock or index. The resistance level is always above the current market price. So friends, resistance అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక ప్రైస్ దగ్గర మార్కెట్ అక్కడ నుంచి పైకి పోనీకుందో స్టాప్ చేసేదాన్ని రెసిస్టెన్స్ అంటారు. దాన్ని సప్లై జోన్ కూడా అంటారు. సప్లై జోన్ ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ జోన్ అనమాట. సో అక్కడ సెల్లర్స్ ఉంటారు ఎక్కువ. సో మోర్ సెల్లర్స్ మీన్స్ రెసిస్టెన్స్. సో అక్కడి నుంచి ప్రైజ్ని ఫర్దర్గా పోనీయకుండా చేస్తారు. సో దాన్ని రెసిస్టెన్స్ అంటారు. సో ఇక్కడ మీకు ఒక స్క్రీన్ షాట్ అనేది పెట్టాను రిలయన్స్ది 15 minutes టైం ఫ్రేమ్లో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ప్రైజ్ అనేది పైకి పోనీయకుండా చేస్తున్నారు. సో ఇది కంప్లీట్లీ రెసిస్టెన్స్ ఫర్ ద రిలయన్స్. సో సపోర్ట్ అంటే ఏంది? ద సపోర్ట్ ఈజ్ సంథింగ్ దట్ ప్రివెంట్స్ ద ప్రైస్ ఫాలింగ్ ఫర్దర్. So the support level is a price point on the chart where the traders expect maximum demand in terms of supplying, in terms of buying. So coming into the stock or index, whenever the price falls to the support line, it is likely to bounce back. The support level is always below the market price. So ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ చూస్తున్నారు కదా, సేమ్ రిలయన్స్ ఇది. సో ఇక్కడ మీకు నేను డ్రా చేశాను. సో ఈ లెవెల్లో ప్రైస్ని ఇక కిందకి పోనీయకుండా చేస్తున్నారు, దాన్నే సపోర్ట్ అంటారు. ఈజ్ నథింగ్ బట్ డిమాండ్ జోన్. సో డిమాండ్ జోన్లో బయ్యర్స్ ఎక్కువ ఉంటారు. సో ఇది మీకు నేను లైవ్ చార్ట్లోకి వెళ్ళి చూపిస్తాను. సేమ్ రిలయన్స్ చార్ట్ చూద్దాం. సో ఇది రిలయన్స్ చార్ట్ చూస్తే, సో 15 minutes టైం ఫ్రేమ్లో సో మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వచ్చింది, ఇక్కడ ఒకసారి రిజెక్ట్ చేశారు, చూశారు కదా. సో ఇది ఒక లైన్ గీసుకుందాం మనము, రిజెక్షన్ జోన్. సో దీన్ని రెడ్ కలర్లో పెట్టుకుందాం. సో రిజెక్టెడ్ ఏరియా. సో ఇక్కడికి ప్రైస్ పైకి వచ్చింది, రిజెక్ట్ అయింది, ప్రైస్ పైకి వచ్చింది, రిజెక్ట్ అయింది, ప్రైస్ పైకి వచ్చింది, రిజెక్ట్ అయింది, పైకి వచ్చింది, రిజెక్ట్ అయింది. సో 1 2 3 4 టైమ్స్ ప్రైస్ రిజెక్ట్ అయింది ఫ్రెండ్స్. 1 చూశారు కదా, 2, నెక్స్ట్ 3 అండ్ నెక్స్ట్ 4 టైమ్స్ ప్రైస్ రిజెక్ట్ అయింది. సో 1 or 2 times మ్యాక్సిమం ఒక ప్లేస్ నుంచి ప్రైస్ రిజెక్ట్ అవుతుంది, దాన్ని మనం రెసిస్టెన్స్గా డ్రా చేసుకోవచ్చు. సో మనం ఈ రెసిస్టెన్స్ని ఎలా డ్రా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, మన ట్రేడింగ్ చార్ట్ని లోడ్ చేసి అక్కడ నుంచి వీటిని ఐడెంటిఫై చేయాలి. జోన్స్, రెసిస్టెన్స్ జోన్స్ 1 2 3 4 ఈ జోన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత హారిజాంటల్గా ఒక లైన్ గీసుకోవాలి. సో ఇక్కడ మీకు ఉంటుంది హారిజాంటల్గా ఒక లైను. సో హారిజాంటల్ లైన్ అనేది గీసుకోవాలన్నమాట. సో ఇలా మీరు ఈ రెసిస్టెన్స్ జోన్ని డ్రా చేస్తారు. రైట్, అర్థమైందా? సో ఈ విధంగా మీరు రెసిస్టెన్స్ జోన్ని డ్రా చేస్తారు. సో ఒక్కోసారి ఈ రెసిస్టెన్స్ కెన్ బి యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్, ఒకసారి ఇది సపోర్ట్గా కూడా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫర్దర్గా ఇక్కడ కూడా రీసెంట్గా రిజెక్ట్ అయింది. సో మీరు రెసిస్టెన్స్ జోన్ని ఎప్పుడైతే ఫ్రెండ్స్, రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ ఎప్పుడు మీరు ఒక సింగిల్ లైన్లో మాత్రం గీసుకోవద్దు. ఎప్పుడు మనం ఒక సింగిల్ లైన్లో గీసుకోకూడదు రెసిస్టెన్స్ని, ఎందుకంటే అది ఒక జోన్, ఒక పర్టికులర్ జోన్ నుంచి ప్రైస్ రిజెక్ట్ అవుతుంది అన్నమాట దానికి. సో దాన్ని ఎప్పుడైతే మీరు ఒక సింగిల్ లైన్గా గీసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో మీరు ఎప్పుడు ఒక జోన్లా గీసుకోండి. సో ఈ జోన్, ఇది ఒక జోన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది కూడా ఒక రెసిస్టెన్స్ జోన్, ఇదంతా ఒక రెసిస్టెన్స్ జోన్. సో ఇలా రెసిస్టెన్స్ని ఈ సింగిల్ లైన్లో మాత్రం గీసుకోవద్దు, ఒక జోన్లాగా గీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్, సేమ్ రిలయన్స్ చార్ట్లో చూద్దాం. మన సపోర్ట్ ఎక్కడ తీసుకుంది మార్కెట్? సో సపోర్ట్ వచ్చేసి ఇక్కడ ఒక గ్రీన్ కలర్ తీసుకుందాం. సో ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకున్నది, సో ఇక్కడ ఒకసారి. సో నెక్స్ట్ ఈ జోన్, ఇది ఒక జోన్గా గీసుకోండి, ఒక లైన్గా వద్దు, జోన్గా గీసుకోండి. సో ఇదొక జోన్ సపోర్ట్గా తీసుకున్నది. నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నది, నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నది, నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నది. సో దిస్ ఈజ్ మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ కిందకి రానికుండా ఇక్కడ స్టాప్ చేస్తున్నారు. సో
ప్రైస్ అనేది ఫర్దర్గా ఫాలో అవ్వకుండా స్టాప్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎవరు ఉంటారు? మోర్ బయ్యర్స్ ఉంటారు. సో దీన్ని సపోర్ట్ జోన్ అంటారు. సో మీకు అర్థమైంది ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి. సో ఫర్దర్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో మనం ఎలా ట్రేడ్ చేయాలో చెప్తాను. సో ఇక్కడ నా దగ్గర నిఫ్టీ బ్యాంక్ ఉంది. సో నిఫ్టీ బ్యాంక్లో కూడా ఒకసారి గీద్దాం సపోర్టు. సో ఇదొక సపోర్ట్. సో ఇక్కడ ప్రైస్ కిందకి రానికుండా చేస్తున్నారన్నమాట. సో ఇదొక సపోర్ట్. సో ఇదొక సపోర్ట్, ఇదొక సపోర్ట్. సో 3 times మనకు ప్రైస్ కిందకి రానికుండా చేస్తున్నారు. దీన్ని ఒక సపోర్ట్ అంటారు. అర్థమైందా? సో రెసిస్టెన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ లెవెల్? సో రెసిస్టెన్స్ చూడండి, ఎక్కడొకసారి ప్రైస్ మీకు కిందకి రానియకుండా పైకి పోనీయకుండా చేస్తున్నారు, రెసిస్టెన్స్. నెక్స్ట్ ఇదే రెసిస్టెన్స్ ఇక్కడ మీకు సపోర్ట్ జోన్గా యాక్ట్ అయ్యింది, రైట్. సో మళ్ళీ కిందకి రండి. సో మీకు ఇక్కడ ఫర్దర్గా ఎక్కడైనా రెసిస్టెన్స్ ఉందో చూసుకోండి. సో ఇది 5 minutes టైం ఫ్రేమ్లో చూశాను. మీకు 5 minutes టైం ఫ్రేమ్ అంటే చాలా ఇది వస్తాయి. సో రీసెంట్ రెసిస్టెన్స్ జోన్ చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ. సో ఇదొక రెసిస్టెన్స్ జోన్, ఇదొక రెసిస్టెన్స్ జోన్, సో ఇదొక రెసిస్టెన్స్ జోన్. సో ఇక్కడ సెల్లర్స్ యాక్టివ్గా ఉన్నారు. సో దీని నుండి ఫర్దర్గా మార్కెట్ అనేది కిందకు వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారా రెసిస్టెన్స్ జోన్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్గా ఫేస్ చేసింది. సో ఇక్కడ ఫేస్ చేసిన తర్వాత మళ్ళీ అంత కిందకు వచ్చింది చూడండి. సో ఇది ఒక రెసిస్టెన్స్ జోన్గా ఉంది కరెంట్లీ, రైట్. సో ఇది ఒకప్పుడు సపోర్ట్ జోన్. సో ఈ విధంగా రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ని గీసుకోవాలి. సో ఫర్దర్గా మనం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ దగ్గర ఎలా ట్రేడ్ చేయాలో తెలుసుకుందాం. సో ఇలా మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసుకున్న తర్వాత ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఎలా ట్రేడ్ చేయాలి, సో ఎలా ట్రేడ్ చేయాలో తెలుసుకునే ముందు మీరు ఒక 2 candle స్టిక్ ప్యాటర్న్ గురించి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మన బుల్లిష్ హ్యామర్ అనేది ఇక్కడ మన గ్రీన్ కలర్లో ఉంది, రెడ్ కలర్ ఉంది. కలర్తో మనకు మ్యాటర్ లేదు. సో హ్యామర్ అనేది మనకి ఎప్పుడైనా సపోర్ట్ జోన్ దగ్గర ఫామ్ అవ్వాలి. సో హ్యామర్ ఎలా ఉండాలంటే, బాడీ వచ్చేసి బాడీ ఒక సైజు ఉంటే బాడీ కింద ఒక లాంగ్ విక్ ఉండాలి. 2 times బాడీ కలిపితే ఆ విక్ అంత సైజు ఉండాలి. సో ఇది మనకి ఎప్పుడైతే సపోర్ట్ జోన్ దగ్గర ఈజ్ నథింగ్ బట్ డిమాండ్, దాన్నే బయింగ్ జోన్ అంటారు. సపోర్ట్ జోన్ దగ్గర ఎప్పుడైతే ఈ హ్యామర్ అయితే ఫామ్ అవుతుందో దాన్నే బుల్లిష్ రివర్సల్ అంటారు. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నారు కదా హ్యామర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఇక్కడ ప్రైస్ డౌన్ ట్రెండ్కి వచ్చింది, ఇక్కడ సపోర్ట్ జోన్ దగ్గర ప్రైస్ ఫామ్ అయింది, బాటంలో హ్యామర్ ఫామ్ అయింది, అక్కడ నుండి ప్రైస్ అప్ మూవ్ అయింది. సో దీన్ని లైవ్ చార్ట్లో చూద్దాము. సో అలా రెసిస్టెన్స్ దగ్గర మీకు ఒక షూటింగ్ స్టార్ ఫామ్ అయింది. హ్యామర్ నథింగ్ బట్ షూటింగ్ స్టార్. ఎప్పుడైతే దాన్ని రివర్స్గా చూసి మనము అది రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఫామ్ అయితే దాన్నే షూటింగ్ స్టార్ అంటారు. సో ఇది వచ్చేసి ఇక్కడ ఒక నార్మల్ గ్రాఫ్ అని చూపిస్తాను. ఇలా ప్రైస్ అప్ ట్రెండ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక షూటింగ్ స్టార్ ఫామ్ అయింది, ప్రైస్ మళ్ళీ డౌన్ ట్రెండ్కి వచ్చింది. సో దీన్ని మన లైవ్ చార్ట్లో చూద్దాం. సో రీసెంట్గా సెన్సెక్స్ తీసుకుంటే ఫ్రెండ్స్, రీసెంట్గా సెన్సెక్స్ 75,000 రేంజ్లో రిజెక్ట్ అయ్యి అక్కడ నుంచి అది ఆల్ టైమ్ హై, అక్కడ నుంచి సెన్సెక్స్ అనేది పడిపోయింది అనమాట. సో ఇక్కడ ఈ ఏరియా ఏదైతే రెసిస్టెన్స్ జోన్గా ఉందో, నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో ఒక లైన్ రూపంలో గీసుకోవద్దండి. ఎందుకంటే ఇది ఒక జోన్ లాగా ఉండాలి, ఒక ఏరియా లాగా ఉండాలి. సో ఇక్కడ చూడండి ఇదొక రెసిస్టెన్స్ జోన్, ఇదొక రెసిస్టెన్స్ జోన్. సో ఇది రెసిస్టెన్స్ జోన్ అని నేను ఎప్పుడు తెలుసుకోవాలంటే, ప్రీవియస్గా 2 or 3 times ప్రైస్ రిజెక్ట్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ వస్తే మీకు ఇక్కడ చూసుకుంటున్నారు కదా, ఇక్కడ ఈ ఏరియాలో. సో ఈ ఏరియాలో మీరు చూసుకుంటే, సో ఇక్కడ ఒకసారి రిజెక్ట్ అయింది, సో ఇక్కడ ఒకసారి రిజెక్ట్ అయింది. సో మళ్ళీ నేను రీసెంట్గా వస్తే ఇక్కడ 2 times రిజెక్ట్ అయింది. సో నేను దాన్ని రెసిస్టెన్స్ ఏరియా తీసుకున్నాను. సో మన దగ్గర ఉన్న క్యాండిల్స్టిక్ ప్యాటర్న్లో ఈ షూటింగ్ స్టార్ అనేది రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఫామ్ అయినప్పుడు నాకు ఒక కన్ఫర్మేషన్. సో అక్కడ ప్రైస్ అనేది కిందకు వస్తుంది, అక్కడ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, దాన్ని సప్లై జోన్ అంటారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా హ్యామర్, ఇదొక హ్యామర్. సో ఈ ఏరియాలో హ్యామర్స్ ఫామ్ అవుతున్నాయి. సో దీనికి అర్థం ప్రైస్ కిందకు వస్తుంది అన్నమాట. సో రెసిస్టెన్స్ దగ్గర ప్రైస్ అనేది కిందకు వస్తుంది. సో ఇది ఇక్కడ మార్క్ చేస్తాను, ఈ ఏరియా రెసిస్టెన్స్ దగ్గర ప్రైస్ అనేది కిందకు వచ్చింది. చూడండి ఎంత కిందకు వచ్చిందో, ఇలా కిందకు వచ్చింది. సో రీసెంట్గా ఎస్టర్డే కూడా సేమ్ ఆల్ టైమ్ హైకి టచ్ చేసిన దగ్గర అక్కడ 3 times ప్రైస్ రిజెక్ట్ అయింది. సో మీకు ఒక రిజెక్షన్ అనేది కనిపించింది. సో ఆబ్వియస్లీ ప్రైస్ అనేది కిందకు వచ్చింది. చాలా ఒకే ట్రెండ్లో, డౌన్ ట్రెండ్లో ఎంతకు వచ్చింది చూడండి ఫ్రెండ్స్. సో ఇది రెసిస్టెన్స్ జోన్ దగ్గర మీరు ఒక షూటింగ్ స్టార్ని చూసుకోవాలి.
సో అక్కడ మీకు అనేది మంచి రిస్క్ టు రివార్డ్ అనేది దొరుకుతుంది. సో ఇప్పుడు మీకు హ్యామర్ చూపిస్తాను. హ్యామర్ అనేది మీకు డిమాండ్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ సపోర్ట్ దగ్గర ఫామ్ అవ్వాలి. సో ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ 5 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తున్నాను. ఇది ఒక సపోర్ట్ జోన్. నేను ఇంతకుముందు సపోర్ట్ జోన్ గీసుకున్నాను. 48,090 to 54 ఈ మధ్యలో ఒక సపోర్ట్, ఇంతకుముందు రీసెంట్గా సపోర్ట్ తీసుకున్నది. సో ఇక్కడ ఒక హ్యామర్ ఫామ్ అయింది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి పోయింది, సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, తర్వాత సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో ఇక్కడ మీరు చూడండి, ఇందాక నేను రెడ్ ఆర్ బ్లూ రెడ్ ఆర్ గ్రీన్ ఏదైనా ఉండొచ్చు, ఇక్కడ కలర్తో మనకు మ్యాటర్ కాదు. ఇక్కడ మీరు చూసుకుంటే ఒక హ్యామర్ ఫామ్ అయింది, ప్రైస్ పైకి వెళ్ళింది, ఇది రెడ్ కలర్లో ఉంది. సో ఇక్కడ చూసుకుంటే హ్యామర్ గ్రీన్ కలర్లో ఉంది, సో మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఇక్కడ కలర్తో మనకు మ్యాటర్ కాదండి, మనకు ఒక సపోర్ట్ జోన్ దగ్గర హ్యామర్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అది మనకు కన్ఫర్మేషన్, ప్రైస్ అనేది రివర్సల్ తీసుకుంటుంది. ఇది ఒక హ్యామర్, అలా నెక్స్ట్ ఇక్కడ ఒక హ్యామర్. సో దీన్నే బుల్లిష్ రివర్సల్ అంటారు. సో ఇప్పుడు మీకు అర్థమైంది బేరిష్ రివర్సల్ అంటే ఏంటి, బుల్లిష్ రివర్సల్ అంటే. సో ఎలాంటి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బట్టి మీరు మీ ట్రేడింగ్ని సెటప్ చేసుకోవాలి. సో ఈ స్ట్రాటజీని ఇంతవరకు ఎంతమంది ఫాలో అయ్యారో, ఎంతమంది వర్కౌట్ చేశారో కింద మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా నేను వీడియో వచ్చేసి స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.